దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నన్ను గనపరచువానిని నేను గనపరచుతును. గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్న మాట, ఆయనని ఎవరైతే గనపరుస్తారో వారిని నేను గనపరుస్తా అంటున్నాడు. ఎవరైతే ప్రభువును స్తుతిస్తారో, ఎవరైతే ప్రభువును మహిమపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి అధికముగా గనపరుస్తారో వారినంటే ఆయన నిశ్చయముగా గనపరుస్తా అంటున్నాడు. ఎందుకనంటే మనము దేవుని యొక్క గ్రంథంలో చూసినట్లయితే కనుక దావీదు దేవుణ్ణి అధికంగా మహిమపరిచాడు, దావీదు దేవుణ్ణి అధికంగా గనపరిచాడు. కాబట్టి దేవుడు దావీదును, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకొని ఇశ్రాయేలును పరిపాలించేటటువంటి సింహాసనం మీద దేవుడు దావీదును కూర్చునిబెట్టాడండి. కాబట్టి గమనించండి ప్రేమనే దేవుని జనాంగమ్మ, ఎవరైతే ఆయన గనపరుస్తారో వారు నిశ్చయముగా గనపరిచేటటువంటి దేవుడు. ఇది మొదలుకొని గుర్తించు, నువ్వు దేవుని గనపరుస్తున్నావా లేదంటే మనుషులను గనపరుస్తున్నావా? మనుషులను నీవు గనపరచటం వలన నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే నీవు గనక దేవుని గనపరిస్తే, దావీదును తన ఇంటిలో ఒక పనికిమాలిన వ్యక్తి అనుకున్నారు, వీడు వేస్ట్ అనుకున్నారు, వీడు ఒక వ్యర్థమైనటువంటి వ్యక్తి అని అనుకున్నారు. అయితే చూడండి, మనుషులందరి దృష్టిలో దావీదు వ్యర్థమైన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో దావీదు ఘనమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అందరి ఎదుట, తన కుటుంబం ఎదుట, విశేషంగా ఎవరైతే దావీదును తృణీకరించారో వారి ఎదుటనే సమూయేలు దావీదును రాజుగా అభిషేకము చేశాడు. కాబట్టి మనుషులను గనపరచక నువ్వు దేవుని గనపరచు. మనుషుల మెప్పు కోరక దేవుని యొక్క మెప్పు కోరు. అది నీకు దీవెనకరంగాను, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, ప్రేమగలిగిన మా ప్రభువానికి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కనికరించండి, కృప చూపించండి నాయన. ఈ మాటను బట్టి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.